శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ఝాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తగ్గేదేలే రాజరామ సత్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో రామ సత్య సూర్యారావు గారు ఉన్నారు. ఆయన చాలా ప్రసిద్ధి పొందిన పురోహితులు. ఈ రోజున మన వినాయక చవితి పండగ గురించి విశేషాలు, అసలు వినాయక చవితి రోజున మనం ఏం చేయాలి, ఆ పూజా విధానం ఏంటి, ఆ కథ ఏంటి అనే ఈ వినాయక చవితి గురించి పూర్తి విషయాలు మనకు తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ఎంతో దూరం నుంచి మా కోసం, మా ప్రేక్షకుల కోసం వినాయక చవితి విశేషాలు తెలియజేయడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ముందుగా చెప్పండి సూర్యరావు. ముందుగా ఈ వినాయక చవితి పండుగను యొక్క ప్రాశస్త్యమును విశిష్టతను గురించి ఒక 2 మాటల్లో నేను చెప్తానండి. చెప్పండి సార్. ముందుగా ఏ పని మనం కావాలన్నా ముందుగా గణపతిని మనం పూజిస్తాం. ఓకే అండి. ఆయనకు ఈ ఆధిపత్యము అనేది ఎలా వచ్చింది అనేది ఈ వ్రత కథ విధానం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అయితే ముందుగా మనం ఏ ప్రార్థన చేసినా, ఏ కార్యం తలబెట్టినా ముందుగా గణపతికి ముడుపు కట్టుకోవడము, మన గణపతికి కోరిక చెప్పుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా మనం అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి అవ్వడానికి ఈ గణపతిని ప్రార్థన చేస్తూ ఆ కార్యాన్ని ప్రారంభం చేస్తాం. ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు మనకి ఈ నవరాత్రులు ఉంటాయండి. 9 రోజులు ముఖ్యంగా మొట్టమొదటి రోజు వినాయకుని యొక్క జన్మదినము ఈ భాద్రపద శుక్ల చవితి, వినాయక చవితి పండగ. ఆయన జన్మదినం కూడా ఇదే రోజు. కాబట్టి ఈ రోజు మనకి ఈ వినాయక చవితి పండుగ చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం ప్రకారము చాలా అందరికి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ముఖ్యంగా అనువైనటువంటిది, అధిక ప్రాచుర్యంలోకి ఉన్నటువంటిది ఈ వ్రతం. ఓకే అండి. ఓకే. అయితే ముందుగా మనకి ప్రార్థనా నమస్కారంతో మొదలు పెడతారండి. మొదలు పెడతాను. ఓకే అండి. ఓకే. ప్రార్థన. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ముందుగా ఈ వినాయక చవితి పండుగ భాద్రపద మాసములో 4వ రోజు చవితి, వినాయక చతుర్థి అని అంటారు. ఈ రోజున మనకి ఈ పండుగను మన ప్రపంచమంతటా కూడా మన హిందూ కుటుంబాలలో అందరూ కూడా జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ అండి. సూర్యగారు, మీ వాడికి అడ్డొచ్చాను. వినాయక చవితికి వినాయక చతుర్థికి ఏదన్నా వ్యత్యాసం ఉందండి? ఉంటే ఏంటి? వ్యత్యాసం ఏమీ లేదండి. చతుర్థి అంటే తిథుల ప్రకారము తదియ తర్వాత చవితి. ఓకే. చవితిని చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం అండి. దాన్ని తేడా ఏమీ లేదండి. చవితి, వినాయక చవితి, వినాయక చతుర్థి రెండు కూడా అర్థం ఒకటేనండి, భేదం ఏమీ లేదు. ఓకే అండి. ఓకే పంతులు గారు చెప్పండి. మరి ఈ విధానంలో మనకి ముందుగా మనము సంకల్పము, గోత్రనామాలు చెప్పుకుని మన కోరిక చెప్పుకుని స్వామివారికి మన కోరిక మనసులో చెప్పుకుని మరి పూజా విధానంలో ప్రారంభం చేయాలండి. ఓకే అండి. అయితే మనం ఏ కార్యం తలపెట్టినా ముందుగా గణపతిని పూజించిన తర్వాతే మిగిలిన దేవతలను మనం పూజిస్తాం.
అంటే బయట మనం ఏది పూజ చేసినా ఏం చేసినా ఏ పని చేసినా ముందు గణపతిని పూజించాలి. పూజించిన తర్వాతే ఏ దేవతనైనా పూజించాలి. పూజిస్తాం. ఓకే అండి. ఇది సాంప్రదాయం అండి. ఓకే. ఈ అవకాశము పార్వతీ పరమేశ్వరులు గణపతికి మాత్రం కలిగించారు. ఓకే అండి. తర్వాత విద్యకు అధిపతి అంటే విద్యాధిపతి. విద్య ప్రారంభం చేయాలన్నా, అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా, అన్నప్రాసన చేసుకోవాలన్నా ముందుగా గణపతిని పూజిస్తాము. చేసిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తాం. అలా ప్రతి కార్యక్రమంలోనూ గణపతి యొక్క విశిష్టత అనేది ఉంటుందండి తప్పనిసరిగా. కాబట్టి ముఖ్యంగా మనకి ఏ విధంగా ఈ వినాయక చవితి నాడు మనము మట్టి ప్రతిమలనే పూజించాలి. ఓకే. ఈ రంగురంగుల బొమ్మలని పూజిస్తే దాని ఫలితం అనేది ఉండదండి. ఉండదు. ఓకే. ముఖ్యంగా మట్టితో తయారు చేసిన పర్యావరణానికి, వాతావరణానికి తేడా మనకి ఎలాంటిది కలగకుండా, కాబట్టి మట్టి ప్రతిమలనే మనం వాడాలి. ఓకే. తప్పనిసరిగా పూజించాలి. ఓకే అండి. మీరు కలర్ బొమ్మలు పెట్టుకున్నా కూడా మట్టి ప్రతిమనే మనం పూజిస్తాం. అది అలంకరణలో మాత్రమే పెద్ద విగ్రహాలు. ఓకే. అలంకరణలో మాత్రమే పెద్ద విగ్రహాలు ఉంటాయండి. కానీ పూజ మాత్రము మట్టి విగ్రహానికే చేస్తాం. ముందుగా పసుపు గణపతిని చేసుకుంటాం. గౌరమ్మ. ఆ గౌరమ్మని అంటే గౌరమ్మ పుత్రుడు గణపతి, పార్వతీదేవి గౌరమ్మ. కాబట్టి ముందుగా గౌరమ్మని మనం చేసుకుని పసుపుతో చేసుకుని హరిద్ర చూర్ణ గణపతి అంటారు. ఆ గణపతికి మనం పూజతో ప్రారంభం చేస్తాం. చేసిన తర్వాత ఆ తదుపరి మట్టి విగ్రహానికైనా లేదా మనం మన పంచలోహ విగ్రహాలకి కానీ మనం పూజ చేసుకోవచ్చండి. ఓకే. దీని తర్వాత ఇది అలంకరణకు మాత్రమే రంగు బొమ్మలను మనం వాడతాం. కేవలము అలంకరణకు మాత్రమే. దాని మీద పూజా విధానం అనేది లేదండి. ఇది మనకు తెలిసి. అయితే మనకి ఈ విధంగా మనకి ఆ రోజు పాల వెల్లిని ఏర్పాటు చేసుకుని దానికి రకరకాల పండ్లు ఆకులతో అలంకరణ చేసి, రంగురంగుల కాగితాలతో అలంకరణ చేసి, దానికి అనేక రకాల పండ్లతో మనం పాల వెల్లిని తయారు చేసుకుంటాం. ముఖ్యంగా గణపతికి ఈ రోజు పువ్వులతో కంటే శ్రేష్టమైనటువంటి 21 పత్రాలు, 21 పత్రాలు అన్ని రకాల చెట్లతో అంటే మారేడు, జమ్మి ఇట్లా ముఖ్యమైనటువంటి చెట్ల ఆకులతో గణపతిని ముఖ్యంగా పూజిస్తామండి. దీని తర్వాత మనకి పువ్వులతో పూజించేది సాంప్రదాయం. ఈ చతుర్థి నాడు మాత్రమే ఈ విధమైన సాంప్రదాయంలో ఆకులతో పూజిస్తాం. ఆ గణపతి ఏ విధంగా ఆవిర్భవించాడు అనే దానికి పార్వతీదేవి శివపార్వతులు కైలాసంలో ఉండగా పార్వతీదేవి ఏం చేసిందంటే, శివుడు బయటికి వెళ్ళిన సమయంలో తను స్నానం చేయడానికి, తలంటి స్నానం పోసుకోవడానికని పిండి బొమ్మను చేసి దానికి ప్రాణము పోసి ఆ బాలుణ్ణి గుమ్మాన్ని దగ్గర కాపలాగా ఉంచింది. కాపలాగా ఉంచిన తర్వాత తాను లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చే సమయంలో ఎవరిని లోపలికి రానివ్వద్దని తాను లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి ప్రారంభం చేసింది. ఆ సమయంలో శివుడు రాబోతుంటే ఈ బాలుడు అడ్డగించాడు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు నన్ను వెళ్ళడానికి అంటే, నేను అమ్మ కొడుకుని, అమ్మ నన్ను తయారు చేసి ఇక్కడ కాపలాగా ఉంచింది, ఎవరిని లోపలికి పంపద్దండి, కాబట్టి నేను నిన్ను పంపను అని చెప్తాడు. నా ఇంట్లోకే నన్ను పంపించవా అని ఆయన కోపంతో తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో ఆయన యొక్క ఆ బాలుని యొక్క శిరస్సుని, తల భాగమును శూలముతో త్రిశూలంతో చంపివేస్తాడు, నరికివేస్తాడు. అయితే ఈ విషయం తెలియక శివుడు ఆ బాలుని అట్లా చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతే, తర్వాత ఈ లోపల పార్వతీదేవి లోపల నుంచి వచ్చి తాను అలంకరణ వస్తువులు అలంకరణ అవుతుంటే, మరి ఈ శివుడి యొక్క వీరిద్దరి మధ్య సంభాషణలో, మీరు లోపలికి ఎలా వచ్చారు, నేను ఒక బాలుణ్ణి కాపలాగా పెట్టాను కదా, మీరు ఎలా రాగలిగారు అనే సంభాషణ వీరిద్దరి మధ్యలో రాగా, అప్పుడు శివుడు ఏం జరిగింది అన్నది విషయం పార్వతీదేవికి చెప్పడంతో పార్వతీదేవి, అయ్యో ఎంత ఘోరం జరిగింది, నా కుమారుడు నాకు కావాలి, తెచ్చివ్వండి అని ఏడుస్తుంది. అప్పుడు శివుడు ఆమెను ఓదార్చి నీ బిడ్డను నీకు నేను తిరిగి బతికించిస్తాను అని చెప్పగా, తన యొక్క
ఉత్తర దిక్కుగా భటువులను అందరినీ కూడా అంటే నందీశ్వరుడు మరి ప్రమద గణాలు వీళ్ళు ఉంటే వారిని ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళండి. ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏ ప్రాణినైనా, అది జంతువు కానీ మనిషి కానీ ఏ జీవైనా సరే, ఆ ప్రాణి యొక్క తలను నరుకురండి, నేను ఈ బాలునికి అతకబెడతాను అని శిరస్సుగా తగిలిస్తాను అని చెప్పి శివుడు వరం ఇస్తాడు. ఓకే ఓకే. ఎవరు? పార్వతీదేవి. ఓకే. అప్పుడు శివుడు చెప్పిన ప్రకారము వారు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక ఉత్తర దిక్కుగా తలపెట్టుకుని నిద్రపోకూడదు అన్న కారణం కూడా ఇదేనండి. ఉత్తర దిక్కుగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఒక ఏనుగు కనబడుతుంది. ఆ ఏనుగు యొక్క శిరస్సును ఖండించి తీసుకువచ్చి శివునికి అప్పగిస్తారు. శివుడు ఆ ముండానికి, బాలుని యొక్క ముండానికి ఆ తలను అతకబెట్టి ప్రాణం పోస్తాడు తిరిగి. గజము అంటే ఏనుగు, ఏనుగు ముఖము గలవాడు కాబట్టి గజాననుడు అనే పేరు అప్పటి నుంచి వచ్చిందండి ఆయనకి. అప్పటి నుంచి వచ్చింది. ఈ విధంగా గణాధిపతి మన గజాననుడు అనే పేరు వచ్చింది. అయితే ముఖ్యంగా పిండి బాలుతో చేసినటువంటి ప్రాణం పోసి ఏనుగు ముఖం తగిలించిన వెంటనే నా కుమారునికి ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగింది అని మరలా పార్వతీదేవి భర్తను శివుణ్ణి అడగ్గా, నీ కుమారుడికి ఆధిపత్యం ఇస్తాను నేను, అంటే అందరూ ఆయనను పూజించే విధంగా ఆయనకు నేను ఆధిపత్యం ఇస్తాను. ఎవరు ఈ 3 లోకాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా ఆయన్ని పూజించి అలాంటి గౌరవం ఆ పిల్లవాడికి నేను కలిగిస్తాను, నువ్వు బాధపడద్దు అని చెప్పి పార్వతిని ఓదార్స్తాడు పరమేశ్వరుడు. ఆ విధంగా పిండి బొమ్మతో చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడికి ఆ విధంగా ఏనుగు తల రావడంతో కొంత శాంతం చేసి భర్త చెప్పిన విధంగా ఆధిపత్యం ఇస్తానన్నారు కాబట్టి ఆ విధంగా మనకి ఆ గజాననుడు అనే పేరు అక్కడి నుంచి సార్థకమైంది. గజము ముఖముగా కలవాడు గజాననుడు. తర్వాత మీకు రెండవ కుమారుడు పార్వతీదేవి శివపార్వతులకు స్వయంగా కలిగిన కుమారుడు కుమారస్వామి. రెండవ పుత్రుడు కలిగిన వెంటనే ఈ పిల్లవాడికి ఆ పిల్లవాడికి భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అయితే ఇద్దరికి చిరక వాహనం ఇచ్చారు. ఈయనకేమో భారీ ఆకారము, భారీ శరీరంతో, ఏనుగు తొండము గల ముఖంతో ఉంటాడు కాబట్టి ఎలక వాహనం ఈయనకి ఇచ్చారు. ఎవరు? వినాయకుడికి. వినాయకుడికి ఎలక వాహనంగా ఇచ్చారు. కుమారస్వామికి నెమలి వాహనం ఇచ్చారు. ఈ విధంగా ఇద్దరికి కూడా చిరొక వాహనం ఏర్పాటు చేశారు. అయితే వినాయకుడు భారీ ఆకారంతో ఉన్న మన ఎలుక మీద ప్రయాణం చేస్తూ 3 లోకాలు తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ వినాయకుడు అంటే దుష్టులను విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. దుష్టులను తొలగించేవాడు, మనకున్న శత్రువులందరినీ కూడా పోగొడతాడు. మరి ఇంకా ఈ విధంగా మరి వినాయకుడు విఘ్నాలను కూడా మనం అనుకున్న కోరికలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఆ పనిని పూర్తి చేసేవాడు కాబట్టి వినాయకుడు అనే పేరు వచ్చిందండి. విఘ్నేశ్వరుడు, వినాయకుడు. ఈ విధంగా ఇద్దరు పుత్రుల యొక్క శివపార్వతులు ఇద్దరు పుత్రులండి. శివపార్వతులకి ఇద్దరు. అయితే ఈయన ఈ వినాయక చవితి రోజున అన్ని లోకాలు తిరుగుతూ అందరూ ముందుగా గణపతిని ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి పండగ పేరుతో ఈరోజు ఆయనకు ఇష్టమైనటువంటి అన్ని రకాల పిండి వంటలను అన్నీ కూడా ఏర్పాటు చేసి పూజిస్తే ఆయన ఎలక వాహనం మీద వచ్చి తింటాడు అనేటువంటిది ఒక నమ్మకం. కాబట్టి ఆ విధంగా అందరిళ్లలో ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఆ కడుపు నిండిపోయి బొజ్జ ఊపించుకుంటూ నెమ్మదిగా నిదానంగా నడుస్తూ వేగంగా నడవలేక ఎలుక వాహనం వేస్తే వస్తుంటే ఆయన చూసి చంద్రుడు నవ్వాడు. నవ్వడంతో ఆయన కదలలేక వస్తున్న పరిస్థితిని చూసి నవ్వాడు. ఎప్పుడైతే చంద్రుడి నవ్వాడో చంద్రుని యొక్క నరదృష్టి ఈయనకి తగిలి ఈయన బొజ్జ పగిలి ఈయన బొజ్జలో ఉన్నటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, అన్ని రకాల పదార్థాలు భూమి మీదకు దొర్లిపోయాయి.
దొర్లిపోయాయి. ఎప్పుడైతే ఇలా దొర్లిపోయి మృతజీవుడై పడిపోయాడు. అయ్యో, బొజ్జ పగిలిపోయింది, బొజ్జలో ఉన్నవన్నీ బయటకు వచ్చేసాయి. కానీ బొజ్జ పగిలిపోవడంతో ఆయన మృతజీవుడై పడి ఉన్నాడు. పార్వతీదేవి ఎంతకు గణపతి రావటం లేదు, తిరిగి రాలేదని విచారిస్తూ ఉండగా ఒక చోట ఈ మృత కళేబరం కనబడుతుంది. విగతజీవుడై పడి ఉన్నాడు వినాయకుడు. తిరిగి ఆయనకు ప్రాణప్రతిష్ఠాపన చేయడానికని ఆయన ఎక్కడైతే బొజ్జ పగిలిందో అక్కడ నాగుపాముతో చుట్టి తిరిగి ప్రాణం పోస్తుంది వినాయకుడికి. అయితే ఎందుకు ఇలా జరిగింది? చంద్రుడు నిన్ను చూసి నవ్వాడు కాబట్టి చంద్రుడికి శాపం ఇస్తుంది పార్వతీదేవి. ఏమని శాపం ఇస్తుందండి? నిన్ను ఎవరైతే చూస్తారో వారికి నీలాపనిందలు వస్తాయి. ఓకే, నీలాపనిందలు అంటే మనకి చెయ్యని తప్పుకి కూడా చేసినట్టుగా మనకి శిక్ష అనుభవించడం. కాబట్టి ఇవి నీలాపనిందలు. ఇలాంటివి కలుగుతాయి, నిన్ను ఎవరు ఎప్పుడు చూసినా నీకు నీలాపనిందలు వాళ్ళకి కలుగుతాయి అని శాపం ఇస్తుంది. మరి చంద్రుడు కానీ సూర్యుడు కానీ లోకంలో అందరికీ కనబడుతూనే ఉంటారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటమ్మా, నువ్వు ఇంత శాపం ఇచ్చావు, చంద్రుడు కనబడకుండా ఎవరు ఉండరు, మరి దీనికి శాప విమోచనం చెప్పమని ఋషులందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి పార్వతీదేవిని ప్రార్థన చేస్తారు. ఆమె కొంత శాంతం చేసి ఎప్పుడైతే మరి ఈ వినాయక చవితి నాడు ఈ పూజను గణపతిని పూజను చేసుకుని అక్షంతల కథను చదువుకుని అక్షంతలు శిరస్సుపై ఎవరైతే వేసుకుంటారో వారికి ఎలాంటి నీలాపనిందలు చంద్రుడిని చూసినా కూడా ఎలాంటి నీలాపనిందలు కలగవు. ఇది సత్యం అని చెప్పడంతో అందరూ కూడా ఆ ఋషులందరూ కూడా తిరిగి సంతోషంతో ఈ వినాయక చవితి నాడు కనీసం చూసిన వారికి మరి శాపం కలుగుతుంది. కానీ ఈ కథను చదువుకుని వినాయకుని పూజించి ఆ అక్షంతలను శిరస్సుపై వేసుకుంటే ఆ నీలాపనిందలు అనేవి కలగవు, తొలగిపోతాయి. అంటే పొరపాటున చంద్రుడు చూసినా కూడా ఈ కథని చదువుకుని అక్షంతలు శిరస్సు వేసుకున్నా ఎలాంటి దోషం కలగదు. ఇది మరి ఆ శాప విముక్తి పార్వతీదేవి ఋషులకు చెప్పింది. ఋషులందరూ కూడా ఎంతో సంతోషంతో ఆ విధంగా మరి గణపతిని ప్రార్థన చేసుకుంటూ ఆమెకు నమస్కారం చేసుకుని వారందరూ కూడా తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోయారు. ఇది ఇక్కడికి గణపతికి కుమారస్వామి మరి పార్వతీదేవికి ఏ విధంగా ఉద్భవించారు అనే దాని మీద చరిత్ర అండి ఇది. అయితే ఇంకా దీనికి రకరకాల కథలు ఉన్నాయి, దీంట్లో అనేక అనుభవాల కథలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇప్పుడు దీనిని ఈ పూజా విధానంలో పాల వెల్లిని తయారు చేసుకోవడము, పసుపు గణపతిని పూజించి మట్టి ప్రతిమకు మనం పూజ చేసుకోవడము, మన ఇంట్లో పిండి వంటలతో చేసిన పదార్థాలను గణపతికి ఇష్టమైనవి నైవేద్యం పెట్టి ముఖ్యంగా ఆకులు పత్రాలతో పూజించడం ఈ రోజు యొక్క సాంప్రదాయం అండి. అందుకే వినాయక చవితి యొక్క పండుగ యొక్క ప్రాశస్త్యం ఈ విధంగా ఉంది. పంతులు గారు, ఇప్పుడు వినాయక చవితి రోజున మట్టి ప్రతిమను పూజించాలన్నారు కదా మీరు. ఓకే అండి, పూజించిన తర్వాత ఎన్ని రోజులకి ఆ మట్టి ప్రతిమని నిమజ్జనం చేయాల్సి ఉంటుంది? ఇన్ని రోజులని కంపల్సరీగా ఉంటుందా? మన ఇంట్లో చేసుకున్న విగ్రహము ఒక రోజైనా లేదా 3 రోజులు కానీ, 1వ రోజు చేసి పూజ మన ఉద్వాసన చెప్పచ్చు, నదిలో కలపాలి, ఇంట్లో ఉంచుకోకూడదండి. కలర్ బొమ్మలు కూడా ఇంట్లో ఉంచుకుంటారు చాలా మంది, కానీ ఉంచుకోకూడదు, అది నిమజ్జనం చేసేయాలి. మనకి ఇష్టమైంది కదా షోరూంలో షోకేసులో పెట్టుకోవడము, అలా చేయకుండా నిమజ్జనం చేసేయాలి. అయితే 1 రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఈ ప్రతిమను మనం పూజించి 5వ రోజునే నిమజ్జనం చేయటము, 3వ రోజుని ఉద్వాసం చెప్పి నిమజ్జనం చేయటము, ఈ విధంగా చేయాలండి. పంతులు గారు, మరి కొంతమంది 9వ రోజున కూడా నిమజ్జనం చేస్తారు, చేయొచ్చండి? అట్లా చేయొచ్చండి. 9, 11 కూడా. ఒకటి బేసి సంఖ్యలు 1, 3, 5, 7, 9. సాధారణంగా 7వ రోజు తీయరు. 8వ రోజు కూడా పూజ చేసి 9వ రోజు పూజ చేసి కదిపించి ఆ రోజు నిమజ్జనం చేస్తారు. 9వ రోజు ఏ శుక్రవారమో మంగళవారమో వచ్చింది అనుకోండి, శనివారం నాడు చేస్తారు.
ఆ రోజు కదిపించేసి శనివారం నాడు నిమజ్జనం చేస్తారు. శుక్రవారం నాడు పంపించకూడదు కాబట్టి ఒకటో రోజు మంగళవారం వచ్చింది, ఈ రోజు మనం తీయం. ఇవాళ మనకి శనివారం వచ్చింది, అదే శుక్రవారం వచ్చింది అనుకోండి, ఈ రోజు చెయ్యాలి మనకి పూజ. రెండో రోజు కూడా చేసుకోవచ్చు, మూడో రోజు కూడా చేసుకుని మూడో రోజు ఉద్వాసం చెప్పి ఆయన తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి. నదిలో నిమజ్జనం చేస్తే ఆయన తిరిగి కైలాసానికి వెళ్తాడు. ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదండి. అయితే ఇప్పుడు సుమారు ఒక 5 రోజులు వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, 5 రోజులు కంపల్సరీగా ప్రతిరోజు ఆ వినాయకుడిని పూజ చేయాలి. పూజ చేయాలి అట్లా ఉంచకూడదు. నిత్య పూజ చేయాలి. పూజ అంటే ఏం చేయాలి సార్? దీపారాధన చేయటము, ఓకే, అక్షంతలు పువ్వులతో పూజ చేయటము, ప్రసాదము, చివరికి పాలు చక్కెర లేదు అన్నప్రసాదం, ఏదో మన శక్తి మేరకు ఎవరి శక్తి కొలది వాళ్ళు దానిని వారికి నైవేద్యం పెట్టి మనకి ఇష్టమైన పద్ధతిలోనే మనం పూజ చేసుకోవాలి. అదేనండి, ఎవరి శక్తి కొలితే వాళ్ళు. అంటే కొబ్బరికాయ కొట్టడం అలాంటివి ఉండదు, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టడం అలాంటి? ప్రతిరోజు కొబ్బరికాయ అనేది లేదండి. మొదటి రోజు మాత్రమే కొబ్బరికాయ కొడతాం. ఓకే ఓకే. రెండవ రోజు పండు పెట్టినా బెల్లం ముక్క పెట్టచ్చు, పాలు చక్కెర పెట్టచ్చు, పానకం పెట్టచ్చు, అది శక్తి మేరకు. ఓకే ఓకే. కానీ కొబ్బరికాయ కొట్టాలని నియమం లేదు. ఓకే. కానీ నిమజ్జనం చేసేటప్పుడు మనం ఆ రోజు 5వ రోజు తీస్తున్నాం, 5వ రోజు 1వ రోజు కొట్టుకోవచ్చు, 5వ రోజు కొట్టుకోవచ్చు. లేదు అక్కడ విగ్రహం తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం, అక్కడ స్వామికి కొబ్బరికాయ కుట్టేసి నిమజ్జనం చేయొచ్చండి, అంతే. కానీ కంపల్సరీ కాదు. పాలు చక్కెర పెట్టినా మనకి అటుకులు బెల్లము పెట్టినా ఆయనకి ఇష్టమైందే కాబట్టి ఏదైనా మన శక్తి మేరకు పెట్టచ్చండి. కంపల్సరీ ఏం లేదు, కొబ్బరికాయ కొట్టాలని నియమం లేదు. అయితే ఈ వ్రత విధానం గురించి కొద్దిగా చెప్తారా సార్? అది ఆ వినాయక చవితి రోజున నిజంగా ప్రతి వాళ్ళు వినాయక చవితి పండుగ వచ్చింది అనుకుంటారు, కానీ ఆ పండగ యొక్క విశిష్టత, ఆ పండగ రోజున అసలు ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదండి. పంతులు గారు, ఆ పండగ రోజున మనం చేయాల్సింది ఏంటి అనేది ఒకసారి తెలియజేయండి మాకు. అది ఇందాక చెప్పాను కదండి, మనము ఆ రోజు ఉదయం తలంటు స్నానాలు చేసుకుని కొత్త బట్టలు ధరించి స్వామివారికి మనసులో కోరిక చెప్పుకొని పాలవెల్లి తయారు చేసుకుని దాని కింద మండపమును ఏర్పాటు చేసుకోవాలి. తెల్ల వస్త్రంపై సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే ఇక్కడ కూడా మన నవగ్రహాలతో అలంకరణ, కలశము ఏర్పాటు చేసుకోవడం, కలశం పైన కొబ్బరికాయను పెట్టి మనకి దానిపైన జాకెట్ ముక్క పెట్టుకుని చుట్టూరా కూడా నవగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం. అంటే ఆయన ఫస్ట్ ముందుగా పసుపు గణపతిని చేసుకుంటాం. పసుపు గణపతినికి వెనక మట్టి విగ్రహం పెట్టుకుని ఈ రెండింటికి మనం పూజ చేసుకుంటామండి. పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. అది మన మన ఇత్తడి కానీ పంచలోహ విగ్రహం ఏదైనా ఉంటే అభిషేకం చేసి మండప స్థానంలో ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ విధానంలో మనకి అన్నీ తయారు చేసుకున్న తర్వాత ముందుగా మన సంకల్పము, మన వర్తనామాలు చెప్పుకోవడం, మన కోరిక చెప్పుకోవడము. ఈ సంవత్సరం మేము మా శక్తి మేరకు మేము పూజ చేసుకుంటున్నాం, మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని కోరుకుంటూ స్వామివారికి మనం పూజా విధానంలో 21 ఆకులతో రకాల పత్రాలు, మారేడు, జమ్మి, గన్నేరు, సో రకరకాల ఏనుగు ఏవైతే తింటుందో ఆ పదార్థం, ముఖ్యంగా గరిక కూడా, గరిక, ఇట్లా 21 రకాల పత్రులతో పూజిస్తాం దానికి ఇష్టమైనవి. తర్వాత దానికి మధురమైన పండ్లు, అది ఏమేమి పండ్లు చెప్పండి. వెలగ పండు ఏనుగు తింటుంది, ఎల్లగ పండు, కొబ్బరి కూడా పండే లెక్క, కొబ్బరి కాయనే మనం పండుగ భావిస్తాం. మన యాపిల్ పండు, జామ పండు, దానిమ్మ పండు, అరటి పండు, ఈ పండ్లన్నీ కూడా ఏనుగు తినే వస్తువులే కాబట్టి వీటన్నిటిని కూడా మండపంలో అలంకరణగా పెట్టి వాటిని కూడా మనం పూజిస్తాం. ముందుగా గణపతిని పూజించిన తర్వాత 21 పత్రాలతో పూజించిన తర్వాత ఈ వ్రత కథను మనం చదువుకుంటామండి. పంతులు మీ మాటకు అడ్డొచ్చాను నేను. ఇప్పుడు పళ్ళు ఏ పళ్ళు వాడాలనేది చెప్పారు, పండ్లు పెట్టాలని. అలాగే పిండి వంటల్లో ఎటువంటి పిండి వంటలు స్వామివారికి ఇష్టం చెప్తారు? స్వామివారికి ఇష్టమైనవి కుడుములండి, ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, ఈ రెండు అత్యంతమైన ప్రీతి. పాలకాలికలు అని అంటారు. పాలకాలికలు. తర్వాత నెక్స్ట్ అప్పాలు పెట్టచ్చండి, పరవాన్నం పెట్టచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఉండ్రాళ్ళు కంపల్సరీ. జిల్లేడికాయలు తయారు చేయలేని వాడు పాలికలో స్వీట్తో చేసి బెల్లం పరవాన్నంతో చేసి అది నైవేద్యం పెడతారు.
ఓకే అండి. ఇంకా పులిహార. మన ఇంట్లో పిండి వంటలతో పాటుగా ముఖ్యంగా ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు ఇష్టమైనవి, ఇవి 2 కంపల్సరీ చేసుకుంటామండి. తర్వాత వినాయకుడికి ఇష్టమైనటువంటిది కూడా లడ్డూ ప్రసాదంగా మనం ఆయన చేతిలో పెట్టి దాన్ని కూడా పూజ చేసి అది ఇంటిల్లిపాది ప్రసాదము మన బంధువులకు కూడా ప్రసాదంగా పంచి ఈ యొక్క ప్రసాదంగా అందరికీ పంచుతాం. మరీ ఎక్కువ సైజు లడ్డు అనుకోండి, దీనిని పంట పొలాలలో రైతులు ప్రసాదంగా కూడా పంట పొలాల్లో జల్లుతారు. ఆ సంవత్సరం ఆ రైతులకి బాగా ఎక్కువ పంట వచ్చే అవకాశం కలుగుతుంది. ఇది వారి నమ్మకం. కాబట్టి పంట పొలాల్లో కూడా వేయచ్చండి. ప్రసాదం అందరికీ పెట్టచ్చు. తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే పంట పొలాల్లో జల్లుతారు. దీనివల్ల వాళ్లకు ఆ పంట పొలాల వారికి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పంట దిగుబడి, అదే పంట సమృద్ధిగా పండుతుందని ఒక ఆశ, ఇది ఒక నమ్మకం. పంతులు గారు, ఇప్పుడు ఈ వినాయక చవితి రోజున ఒంటి పూట భోజనం లేకపోతే ఉపవాసం లాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఆ నియమం ఏమీ లేదండి. మనం ఉదయం పూజ చేసుకుంటాం. అవునండి. ఉదయం పూజ చేసుకున్నప్పుడు కూడా మనం కాఫీ, టీ తాగొచ్చు. అదేలేండి. మరి ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అదేలేండి. మరీ ఎక్కువ టైంలో అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే ఉందండి. ఉదయం నుంచి నిన్న మధ్యాహ్నమే వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంది. ఇప్పుడు పంచమి గడియలు నడుస్తున్నాయి. అయితే చవితి గడియల్లో కొంతమంది సూర్యోదయానికి లెక్క పెట్టుకుని ఈరోజు రాత్రి పూజలు కూడా చేస్తున్నారు. అలాగండి. చాలామంది పగటి పూజలే చేశారు. ఈరోజు 2 గంటల లోపే పూజలు, పగటి పూజలు లెక్క. ఏదైనా 9 పగళ్ళు కానీ 9 రాత్రులు కానీ లెక్కండి. నవరాత్రులు అంటే 9 పగటి పూజలైనా 9 రాత్రి పూజలైనా లెక్క పెట్టుకుని 10వ రోజున ఆయన్ని నిమజ్జనానికి పంపిస్తాం. అంతకంటే కొంతమంది 15 రోజులు 25 రోజులు అలా పెడుతున్నారు. ఈ శాస్త్రంలో లేదండి. ఎక్కడ చేయకూడదు. నవరాత్రులు అంటే 9 అంతే. 9 దాటి 10వ రోజున ఆయన్ని పంపించాలి. అంతే. ఇక్కడ ఉంచకూడదు. కొంతమంది మాత్రం ఇలా ఎక్కువ రోజులు ఉంచుతున్నారు. ఇది పద్ధతి కాదండి అది. పంతులు గారు, వినాయక చవితి రోజున బంధువులకి కొత్త బట్టలు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళు కొత్త బట్టలు కట్టుకోవడం కానీ అలాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయా ఆ పండుగ రోజున? కొత్త బట్టలు ధరించాలండి. పండుగ రోజుని కొత్త బట్టలుతోనే మనం పూజ చేసుకోవచ్చు. ఓకే. అంటే కొత్త బట్టలు అంటే పట్టు వస్త్రాలతో చేయాలని ఉంటే చేయటము. లేని పక్షంలో మామూలుగా వేరే ధోతి, కండువా లేదా లుంగి, పంచిలా కొత్తవి వాటితో అలా కూర్చుని మనం పూజ చేసుకోవచ్చండి. అయితే ఈయనకి మనకి యజ్ఞోపవీతం కూడా వేస్తాం. ఎందుకంటే ఆయనకి యజ్ఞోపవీతము, వస్త్రము, అక్షంతులతో తప్పనిసరిగా గంధముతో అలంకరణ, తర్వాత కాయిన్స్ కూడా మనకి అన్ని రకాలుగా 9 రకాల కాయిన్స్, 9 కాయిన్స్ తీసుకుని 9 ప్లేసెస్లో పెడతాం ఆ విగ్రహానికి. అవి ఎవరైతే మనం తీసుకుంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఇది ఒక నమ్మకం. కాబట్టి కాయిన్స్ కూడా అలంకరణ చేసి లాస్ట్ రోజుని ఆ కాయిన్స్ పంచుకుంటారు. అలాగే ఆ లడ్డూని వేలంపాట కూడా వేస్తారండి. దానికి ఇంకా పొలాల్లో జల్లుకోవడం, అన్ని రకాలుగా కూడా మధుర పదార్థం కాబట్టి స్వీట్గా ప్రసాదంగా స్వీకరించడం, ఇదండి దీంట్లో. పంతులు గారు, ఇంకోటి చాలా చోట్ల చూశాను నేను, చాలా పందిర్లో నేను చూశాను. ప్రతి పందిర్లోనూ తప్పనిసరిగా అన్నదానాలు చేస్తూ ఉంటారు వినాయక చవితికి. ఏంటి దాని విశిష్టత ఏంటి చెప్పండి? కంపల్సరీ చేయాలని ఉందా? అన్నదానము అనేది 10 మందికి అన్నదానం చేస్తే అన్నదానాన్ని మించిన దానం, అన్ని దానాల్లో అన్నదానం గొప్పదండి. మన శక్తి మేరకు మండపాలు ఇప్పుడు 5 రోజులు ఆయన పూజలు అందుకున్నారు. మనం ఈ మధ్యలో చూసుకుని అన్నదానం చేయటం వల్ల 10 మందికి కూడా వారి యొక్క ప్రసాదమును, వారికి నైవేద్యం పెట్టిన ప్రసాదమును అన్న ప్రసాదంగా పంచుతున్నాం. అది చాలా గొప్ప విషయం అండి. దాంట్లో కూడా మనకి ఫలితం ఉంటుంది. మన శక్తి మేరకు మనం అన్నదాన కార్యక్రమాలు కూడా మనం ఇవ్వచ్చు. అన్నదానం చేయడం అన్నది చాలా మంచిది, చాలా మంచిది. 5 రోజులు నిత్య పూజలు అందుకుంటున్నారు. మనకి వారికి ప్రసాదం పెడుతున్నా కానీ అన్నం పెట్టినట్టు కాదు. కాబట్టి ఒకరోజు ఆయనకి అన్న ప్రసాదం, అన్ని రకాల పదార్థాలతో అన్న ప్రసాదం నివేదన చేసి దానిని మళ్ళా అందరి దాంట్లో కలిపి అందరికీ పంచుతారు. ఇది అన్నప్రసాదం, అన్నదానం అండి. దీంట్లో చాలా పవిత్రత అనేది ఉందండి. పంతులు గారు, ఇంకోటి, ఈ వినాయక చవితి రోజున
ఈ కథ ఇప్పుడు ఉదయమే పూజించేటప్పుడు చదవాలా, లేకపోతే రాత్రిపూట కథ చదవాలా, ఎట్లా అండి అది వినాయకుడి కథ? మనం పూజ చేసుకున్న తర్వాతే కథని ప్రారంభం చేసి, ఇప్పుడు నేను చెప్పాను బాలు గణపతికి ఏ విధంగా పేరు వచ్చింది, తర్వాత కుమారస్వామి ఎలా పుట్టాడు, వీరిద్దరికి ఆధిపత్యం గురించి కూడా ఇంకొక కథ చెప్తానండి నేను. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి పూజ చేసిన వెంటనే వ్రత కథలు చదువుకోవాలి. అది చదువుకుంటేనే దాని ఫలితం ఉంటుందండి. ఇది ఇందులో ఒకటే కథ ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ పార్ట్లుగా ఒకటే కథ ఉంటుంది, పెద్ద కథ. అదే సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు ఉంటాయి. కథ కథకు మనం చేస్తాం, కొబ్బరికాయ కొట్టి హారతిస్తాం. ఇక్కడ మొత్తం అంతా ఒకే కథ డిఫరెంట్ పార్ట్స్ లో ఉంటుంది. కాబట్టి ఈ కథనంతా చదువుకున్నాక ఆ స్వామివారి యొక్క అక్షంతలను మనం శిరస్సుపైన ధరించాలి. తర్వాత వారికి ఒక రోజు ఉంచుకోవడము, లేదా 2వ రోజు ఉంటే 3వ రోజు ఉద్వాసం చెప్పాలి. పంతులు గారు, ఇంకోటి నేను చాలా చోట్ల గమనించాను, కొన్ని చోట్ల ఉదయం అంటే పొద్దున పూటే పూజ చేసేస్తున్నారు, కానీ కొన్ని చోట్ల సాయంత్రం అంటే రాత్రి వేళలో పూజ చేస్తున్నారు స్వామివారికి. ఇది ఏ పద్ధతి మంచిదంటారు, ఎలా చేయాలంటారు? అది యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు ఉందండి, మనకి 1:30 దాకా 2 గంటల దాకానే ఉంది. కాబట్టి ఉదయం పూజ చేస్తేనే శ్రేష్టం. అదేలేండి. ఇప్పుడు పంచమ గడియలు వచ్చేసాయి. కాబట్టి కొంతమంది పండితులు ఏం చెప్తున్నారు, సూర్యోదయానికి ఉంది కాబట్టి రోజంతా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ గడియలు వెళ్ళిపోతున్నాయి, పంచమి గడియల్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు రాత్రి పూజ చేసిన చవితి వెళ్ళిపోయిన తర్వాత చేసినదే. కాబట్టి చవితి ఉన్నప్పుడే చేయాలి, దాని విశిష్టత పోతుంది చవితి వెళ్ళిపోతే. అదే అది మెయిన్. కాబట్టి చవితి గడియలు ఎప్పటిదాకా ఉంటాయో ఆ లోపల మనం పూజ చేసుకోవడం, అది ఫలితం ఎక్కువ కనబడుతుందండి మనకి. పంతులు గారు, ఇంకోటి ఈ నీలాప నిందల విషయానికి వస్తే, శ్రీకృష్ణుడు పొరపాటున చంద్రుడిని చూస్తాం, నీలాప నిందలు పాలవటం, అది కథలో ఉంది కదా, వస్తారా? అది వరుసలో చెప్పుకుంటారు, వస్తారా? ఇప్పుడు కుమారస్వామి ఆధిపత్యం గురించి చెప్తున్నారు మీరు, అది కంటిన్యూ చేయండి. కుమారస్వామికి ఆధిపత్యం ఇవ్వాలా, గణపతికి ఆధిపత్యం ఇవ్వాలా అని తర్జనభర్జన చేసుకుంటారు శివపార్వతులు. ఇద్దరికి చూస్తే ఈ గణపతి ఏమో భారీ ఆకారంతో నడవలేని పరిస్థితుల్లో ఉంటాడు, ఆయాసపడుతూ ఉంటాడు. పెద్ద కుమారుడు ఇవ్వాలంటే ఆయనకే ఇవ్వాలి, కానీ కుమారస్వామి అడ్డుపడుతున్నాడు. నేను మీకు సొంతంగా పుట్టిన కొడుకుని కాబట్టి నాకు వర్తిస్తుందని ఆయన గొడవపడ్డాడు. కాబట్టి ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాడు శివపార్వతి. ఏమిటంటే ముఖ్యంగా ముఖ్య నదులు గంగా, యమున, సరస్వతి, నర్మద ఇలాంటి ముఖ్యమైన నదులలో స్నానం చేసి ఎవరైతే ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి నేను ఆధిపత్యం ఇస్తాను అని శివుడు వాళ్ళకి చెప్తాడు, ఒక పరీక్ష పెడతాడు. అయితే నడవలేని పరిస్థితుల్లో అక్కడికక్కడే అడుగులు వేయలేని పరిస్థితుల్లో వినాయకుడు ఉంటాడు. కుమారస్వామికి నెమలి వాహనం, ఈయన నెమలి వాహనం ఎక్కి ఆ మాట వినగానే నదులలో స్నానం చేయటానికని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు గణపతి శివపార్వతులను అడుగుతాడు, మీరు పెట్టిన పరీక్ష నాకు ఎలా సాధ్యమవుతుంది? నేను ఎక్కువ దూరం నడవలేను, ఆయాసపడుతూ నడుస్తా, మరి ఈ పరీక్షలో నేను ఎలా నెగ్గగలను అనగా అప్పుడు వారు ఒక పరిష్కారం చెప్తారు. మాతామహులను అంటే తల్లిదండ్రులను సింహాసనంలో కూర్చోబెట్టి 3 ప్రదక్షిణలు చేయమంటారు. అలా 3 ప్రదక్షిణలు చేస్తే 3 లోకాలలో ఉన్న నదులలో స్నానం చేసినంతటి పుణ్యం వస్తుంది అని పార్వతీదేవి ఒక పరిష్కార మార్గం చెప్తుంది. చెప్పగా గణపతి ఏం చేస్తాడు, వారిద్దరిని సింహాసనంలో కూర్చోబెట్టి మొదటి ప్రదక్షిణ చేస్తాడు. మొదటి ప్రదక్షిణ పూర్తి అయ్యే లోపు కుమారస్వామి అక్కడ నదిలోకి వెళ్ళడానికని ప్రయత్నం చేసి వెళ్ళి స్నానం చేయడానికి లోపలికి దిగుతుంటే అప్పటికే గణపతి లోపల నుంచి స్నానం చేసి బయటకు వస్తున్నాడు. ఈయనకంటే ముందే అన్నగారు అప్పుడే ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. సరే అక్కడ అయిపోయింది. 2వ నది దగ్గరికి వెళ్ళాడు. ఈయన 2వ ప్రదక్షిణ చేసే సమయానికి ఆయన 2వ నదిలో స్నానం చేయడానికి దిగుతుంటే గణపతి లేచి స్నానం పూర్తి చేసుకుని బయటకు వస్తున్నాడు. ఈయనకన్నా ముందే వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా 3 నదులలో 3 ప్రదక్షిణ చేసినంత ఫలితం ఈయనకి కనబడిందండి. కనబడి అన్నగారి యొక్క గొప్పతనాన్ని అప్పుడు ఆయన గుర్తించాడు. అన్నగారికే ఆధిపత్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నాకంటే ముందుగా స్నానం చేసి వచ్చాడు. అంచేత తల్లిదండ్రుల యొక్క గౌరవంతో ఈ విధంగా కూర్చోబెట్టి 3 ప్రదక్షిణ చేస్తే 3 నదులలో 3 లోకాల్లో ఉన్న నదులలో
స్నానం చేసినంత ఫలితం వస్తుంది అని అర్థం చెప్పారు. కాబట్టి గణపతికే ఆ ఆధిపత్యం ఇవ్వండి, అన్నగారికే అది హక్కు ఉంది అని కుమారస్వామి అంగీకరించి గణపతికి ఆధిపత్యం ఇస్తారు. అంటే అప్పుడు 3 లోకాలలో ఉన్న అందరూ కూడా గణపతినే ఆధిపత్యం ఇవ్వడం వల్ల ఆయనను ముందుగా పూజించి మిగిలిన కార్యక్రమాలు చేసుకుంటారు. అంటే మనం ఏ పని చేసినా కూడా ముందుగా గణపతి పూజ చేయాలి, ఎందుకంటే ఆధిపత్యం ఇచ్చారు కాబట్టి. ఓకే, ఆ విధంగా ఆయనకి ఆధిపత్యం లభించింది. అక్కడితో అది సమస్య పరిష్కారం అయింది. తర్వాత మరి నీలాపనిందలు అన్నారు. నీలాపనిందలు అంటే శమంతకోపాఖ్యానం. వృష్ణివంశీయుడకు నిమ్ముడను వానికి ప్రసేనుడు సత్రాజిత్తు అని 2 కొడుకులు ఉండేవారండి. సత్రాజిత్తు సూర్యుడిని ప్రసన్నం చేసుకున్నాడు, మెప్పించాడు. సూర్యుడు ధరించిన శమంతకము అనే మణి, శమంతకము అంటే ఒక మణి అండి, అది ఆ మణిని ధరించి సూర్యుడు ఉండేవాడు. ఆ మణిని సూర్యుని మెప్పించి సత్రాజిత్తు ఆ శమంతక మణిని మరి అర్హతగా బహుమతిగా పొంది మరి ద్వారకకు వచ్చాడు. ఆ మణి ఎంతో ప్రశాంతంగా అంటే ప్రకాశవంతంగా అయినదే కాకుండా ప్రతిరోజు కూడా 20 బారుల బంగారాన్ని చేటువంటి శక్తి కలిగినటువంటి ఆ మణి, దాని పేరు సమంతకమణి. అంత శక్తివంతం, ప్రతిరోజు బంగారాన్ని ఇస్తుంది, ప్రతిరోజు బంగారం ఇస్తుంది. మరి ఆ కాలంలో ద్వారకను ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈ సమంతకమణిని గూర్చి విన్నాడు ఆయన. విన్న తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని రాజైన ఉగ్రసేనునికి బహుకరించమని చెప్పాడు. సత్రాజిత్తుతో శ్రీకృష్ణుడు చెప్పాడు, మన రాజుగారికి ఇద్దాం, ఉగ్రసేనుడికి ఇద్దాం ఇంత విలువైనటువంటి మణి అని శ్రీకృష్ణుడు సలహా చెప్పాడు. సత్రాజిత్తు దానికి అంగీకరించలేదు. కొంతకాలం తర్వాత ప్రసేనుడు అశుచిగా ఉండి సమంతకమణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఆ మహిమాన్వితమైనటువంటి ఆ మణిని మరి ఎవరైతే శుచిగా లేనివారు ధరిస్తే వారికి అపాయం కలుగుతుంది. అంత పవిత్రమైనటువంటి మణి అంటే ఎవరు పడితే వాడు ధరించడానికి ఉండదండి. కాబట్టి శుచిగా లేనివారు అది ధరించడానికి అర్హత లేదు. ఒకవేళ ధరిస్తే వాడికి అపాయమే వస్తుంది. ఒక సింహము ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహించగా జాంబవంతుడను భల్లూక రాజు ఒక సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి వేటకు వెళ్ళినటువంటి ప్రసేనుడు ఎంతకు తిరిగి రాకపోతుంటే శ్రీకృష్ణుడే అతన్ని మణి కోసం అడిగాడు కాబట్టి మణి కోసం రాజుగారికి ఇద్దామని సలహా చెప్పాడు. అయినా అంగీకరించలేదు. కాబట్టి శ్రీకృష్ణుడే ఆ మణిని దొంగిలించి ఉంటాడు అని నీలాపనింద శ్రీకృష్ణుడి మీద పడింది. నీలాపనింద పడింది. శ్రీకృష్ణుడే చంపి ఉంటాడని సత్రాజిత్తు ప్రచారం చేశాడు. ఈ అపవాదు వలన భిన్నుడైనటువంటి శ్రీకృష్ణుడు తన పరివారంతో బయలుదేరి ప్రసేనుని జాడలు, అతనిని చంపిన సింహపు జాడలు, జాంబవంతుని యొక్క అడుగు జాడలు వీటిని అనుసరించి జాంబవంతుడు ఎక్కడైతే ఉంటాడో ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మణిని తీసేటంతలోపు జాంబవంతుడు వచ్చి కృష్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధము అలా భయంకరంగా 28 రోజుల పాటు జరిగింది. ఇది కూడా ఇలా జాంబవంతుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తానని గతంలో మహాపరాక్రమవంతుడైనటువంటి జాంబవంతుడే మరి తన బలము క్షీణించింది. అలా శ్రీకృష్ణుడిని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి ఆయనకు శరణు కోరి ఆ మణిని తన కుమార్తె అయినటువంటి జాంబవతిని మణిని ఇచ్చాడు, జాంబవతిని ఇచ్చాడు, విష్ణుమూర్తిగా భావించాడు. శ్రీకృష్ణునికి సమర్పణ చేశాడు. కృష్ణుడు ద్వారక చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగిందంత కథనంతా కూడా చెప్పాడు. సత్రాజిత్తు తను ప్రచారం చేసిన అపవాదుకు సిగ్గుపడి తన కుమార్తె అయినటువంటి సత్యభామనిచ్చి ఆయన శ్రీకృష్ణుడికి మరలా వివాహం చేశాడు. అందుకని శ్రీకృష్ణుడికి జాంబవంతుడి కుమార్తె జాంబవతి. జాంబవంతుని యొక్క కుమార్తె జాంబవతి. జాంబవతినిచ్చి పెళ్లి చేశాడు. అలాగే ఇక్కడ ఈయన సత్యభామ నిందలు వేశాను అని తెలియక నిందలు వేశాను అనే భావంతో శ్రీకృష్ణునికి సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామను శ్రీకృష్ణునికి సమర్పించాడు ఈయన.
ఈ విధంగా నీలాపనిందల వలన బాధపడుతున్న కృష్ణుడితో నారదుడు అన్నాడు, నీవు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూశావు. అది గోశాలలో పాలు పితికే టైంలో, పాలు పిండుతున్న సమయంలో ఆ క్షీరంలో చంద్రుని యొక్క నీడ శ్రీకృష్ణుడు చూడడం జరిగింది. అంటే పాలల్లో పైన చంద్రుని నీడ ఈ పాలలో చూసాడు పడి శ్రీకృష్ణుడు చూడడం వల్ల ఇలాంటి నింద కలిగింది. క్షమంతకమని దొంగిలించాడు అనేటువంటిది అపవాదు ఆయన మీద కలిగింది. అయితే అందుచే నీలాపనిందలు పాలయ్యావు నువ్వు. మరి వినాయకుడిని పూజించు, నీ అపనిందలు తొలగిపోతాయని నారద మహర్షి మరి కృష్ణ భగవాన్తో చెప్పాడు. శ్రీకృష్ణుడు అలాగే గణపతిని పూజించి తన పైన వచ్చినటువంటి నీలాపనిందల్ని తొలగించుకున్నాడు. ఇది సమంతకమని ఉపాఖ్యానం. అయితే మీరు అన్నట్టు ముందు ఈ కథ చదివేసి అక్షంతలు వేసుకుంటే పొరపాటున చంద్రుడిని చూసినా కూడా ఆ దోషము లేదు. ఓకే, చంద్రుని దోషం కలగదు మనకి అక్షంతలు ధరించిన వారికి. అదండి, వినాయక చవితి రోజున మనం చేయాల్సిన పూజ ఏంటి, ఆ వ్రత విధానం ఏంటి, చదవాల్సిన కథ ఏంటి, ఆ కథ సారాంశం ఏంటి, పూర్తిగా అన్ని విషయాలు పంతులు గారు చెప్పారనుకుంటున్నాను. ఇంతసేపు మీరు ఓపిక్గా మా ఛానల్ని వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు. పంతులు గారు, మీరు మా ఛానల్కు వచ్చి మాకు తెలియని విషయాలు చాలా తెలియజేశారు. మీకు మా ఛానల్ తరపున మా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజనాల సత్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గణపతి యొక్క ఆశీర్వచనాలు మరి అనుగ్రహం ఎప్పటికీ కలగాలని కోరుకుంటూ, మరి ఇలాగే మరికొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని ఆ గణపతిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. నమస్తే అండి.